రాజారాం సింగ్కి ఒక కొడుకు ఇంకా ఒక కూతురు ఉన్నారు. కూతురికి చిన్నప్పటి నుంచి గూని ఉంది. అందుకే రాజా తన కూతురిని తక్కువగా ఇష్టపడేవాడు. నాకు అనిపిస్తుంది ఆ గూని ఇంకా ఎప్పటికీ తగ్గదని. హా మహారాజా, నేను చాలా మంది వైద్యులకు చూపించాను, కానీ వాళ్ళు అన్నారు దీనికి ఎలాంటి వైద్యమూ లేదని. అయితే నాకు ఆ కూతురు వద్దు, ఇలా గూని ఉన్నది. మహారాజా, కాని తను మన కూతురు కదా, తనని ఏం చేద్దాం? నా రాజ్య పరిపాలన కోసం ఒక రాకుమారుడు కావాలి. తనని ఎవరికైనా దానమిద్దాం. కానీ ఇలా గూని ఉన్న అమ్మాయిని ఎవరైనా ఎందుకు తీసుకుంటారు? తను అసలు దేనికి పనికిరాదు. సరిగ్గా చెప్పావు. తనను ఎవరూ తీసుకోరు. అందుకే తనని అడవిలో వదిలేసి వద్దాం. రాజా తన కూతుర్ని పిలుస్తాడు. తల్లి, అడవికి వెళ్ళడానికి నువ్వు నాతో వస్తావా? హా నాన్నా, నేను వస్తాను. నువ్వు త్వరగా తయారవ్వు. ఇవాళ మేము కూడా నిన్ను తీసుకుని అడవికి వెళ్తాము, సరేనా? సరే నాన్నా, నేను ఇప్పుడే వస్తాను. రాజా ఇంక రాజకుమారి ఇద్దరూ గుర్రం మీద కూర్చుని అడవికి వెళ్తారు. రాజా వాళ్ళ దగ్గరగా ఉన్న అడవిని విడిచిపెట్టి చాలా దూరంగా ఉన్న గుహల మధ్యలో ఉన్న అడవికి రాజకుమారిని తీసుకుని వెళ్తాడు. నాన్నగారు, మనం చాలా దూరం వచ్చాము. తల్లి, ఇవాళ మనం దూరంగా ఉన్న అడవిలోకి వేట కోసం వెళ్తున్నాం. అడవికి చేరుకోగానే రాజా రాజకుమారిని గుర్రం మీద నుంచి కిందకి దింపుతాడు. నేను కాస్త ముందుకు వెళ్ళి చూస్తాను. ఏదైనా వేట కనిపిస్తుందేమో. కనిపిస్తే నేను నిన్ను పిలుస్తాను. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండు. సరే నాన్నా, త్వరగా రండి. రాజా అడవి వెనక నుంచి బయటికి వచ్చి తిరిగి తన మహల్కి వెళ్ళిపోతాడు. నేను ఆ గునిదాన్ని అడవిలో వదిలిపెట్టి వచ్చాను. ఇక మనకు మిగిలింది ఒక్కడే కొడుకు. వాడే ఈ రాజ్యాన్ని చూసుకుంటాడు. మంచి పని చేశారు. అయినా తను ఏ పనికి చేత కాదు. మీరు అలసిపోయి ఉంటారు, కాస్త విశ్రాంతి తీసుకోండి. అడవిలో రాజకుమారి రాజా కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉంటుంది. ఎదురు చూస్తూ చూస్తూ రాత్రవుతుంది. కాని రాజా తిరిగి రాలేదు. నాన్నగారికి ఏం ప్రమాదం జరగలేదు కదా? భగవంతుడా, ఏ జంతువైనా మా నాన్నగారిని చంపి తినలేదు కదా? ఇప్పుడే నేను వెళ్ళి స్వయంగా చూసి వస్తాను. రాజకుమారి అక్కడ ఇక్కడ అడవిలో తిరుగుతుంది. నాన్నగారు, ఎక్కడ ఉన్నారు మీరు? రాజకుమారి చాలాసార్లు పిలుస్తుంది, కాని తనకి ఎక్కడా రాజా కనపడలేదు. తను చాలా బాధపడుతుంది. భగవంతుడా, నాన్నగారు ఎక్కడ ఉన్నా ఆయనని క్షేమంగా ఉంచు. రాజకుమారి రోజంతా ఆకలితో ఉంటుంది. ఇంకా తిరిగి తిరిగి అలసిపోతుంది. ఇంకా తనకి బాగా నిద్ర వస్తుంది. అందుకే తను ఒక చెట్టు కిందకు వెళ్ళి నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం అయింది. మళ్ళీ రాజకుమారికి ఆకలిగా ఉంటుంది. భగవంతుడా, ఏదైనా పండు దొరికితే బావుండు, నాకు చాలా ఆకలిగా ఉంది. రాజకుమారి అడవి లోపలికి వెళ్తుంది. అక్కడ తనకి పండ్ల చెట్టు కనబడుతుంది. రాజకుమారి అక్కడ పండ్లు తెంపుకొని తన ఆకలి తీర్చుకుంటుంది. పగలంతా రాజకుమారి రాజాని అడవిలో వెతుకుతూ ఉంటుంది. కాని తనకి రాజా ఎక్కడా కనబడడు. అనిపిస్తోంది ఇంక నాన్న ఎప్పటికీ రారు అని. నేను ఇంకా ఈ అడవిలోనే ఉండాలి అని. రాజకుమారి అడవిలో ఉండడం మొదలుపెట్టింది. ఇప్పుడు తను మెల్లిమెల్లిగా అడవిని తన ఇల్లు అనుకునేది. అక్కడ తను తన కోసం ఒక చిన్న గుడిసె తయారు చేసుకుంటుంది. ఇంకా అందులో తినడానికి కొన్ని వస్తువులు ఉంచుకుంటుంది. ఒకరోజు రాజకుమారికి అక్కడ ఒక లేడీ కనబడుతుంది. దానికి ఎవరో చాలా బాణాలు వేశారు. రాజకుమారి ఆ లేడీని ఎత్తుకుంటుంది. ఇంకా తన గుడిసె లోపలికి తీసుకుని వెళ్తుంది. రాజకుమారి ఆ బాణాలు తీయగానే ఆ లేడీ ఒక మనిషిలా మారిపోతాడు. నువ్వు ఎవరు తల్లి? ఈ అడవిలో నువ్వు ఏం చేస్తున్నావు? నా పేరు రాజకుమారి హేమలత. నేను రాజా రామ్ సింగ్ కూతుర్ని. ఇంకా ఇదే అడవిలో ఉంటున్నాను. నేను ఒక మంత్రికుణ్ణి. కానీ నేను ఒక ఋషి శాపం వల్ల లేడీలా మారాను. ఇవాళ నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నేను నీకు చాలా రుణపడి ఉన్నాను. నీకెప్పుడు సహాయం వచ్చినా కానీ నన్ను అడుగు. నీకు నేనున్నానని మర్చిపోకు. ఇవాల్టి నుంచి నువ్వు నా కూతురు లాంటి దానివి, సరేనా? సరే బాబా, మీరు కావాలంటే
నా ఇంట్లోనే ఉండొచ్చు. ఇప్పుడు ఆ మాయగాడు కూడా ఆ రాజకుమారితో కలిసి ఉండేవాడు. బాబా, నాకు ఆడుకోవడానికి ఒక బొమ్మ కావాలి. బాబా గాలిలో చెయ్యి పైకెత్తుతాడు. ఇంకా అతని చేతిలోకి ఒక అందమైన బొమ్మ వస్తుంది. ఇదిగో తల్లి. మీరు చాలా మంచివారు బాబా. ఇక్కడ అడవిలో రాజకుమారి ఆ బాబాతో కలిసి చాలా ఆనందంగా ఉండేది. ఇంకా మరొక పక్క రాజా రాణి కూడా ఆనందంగా ఉన్నారు. ఆ గునిదాన్ని వదిలించుకోవడం మనకు మంచిదైంది. ఇప్పుడు మనకు ఒక్కడే కొడుకు. రాణి ఇంకా రాజా ఇప్పుడు రాజకుమారుడి అన్ని కోరికలు పూర్తి చేసేవారు. దానివల్ల రాజకుమారుడు పాడవుతాడు. మెల్లిమెల్లిగా కాలం గడిచింది. ఇంకా రాజకుమారుడు పెద్దవాడైపోతాడు. ఇంకా అతను రాజా చెప్పిన ఒక్క మాట కూడా వినేవాడు కాదు. యువరాజు, నువ్వు ఒకసారి నాతో వచ్చి మన రాజ్యాన్ని చూసుకోవాలి. ఎందుకంటే ఇక నుంచి రాజ్యానికి రాజువు నువ్వే. నేను రాజు అవ్వాలని అనుకోవడం లేదు. నాకిలాగే ఇష్టం. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. రాజకుమారుడు రాజా మొహం కూడా చూసి మాట్లాడేవాడు కాదు. ఇంకా అతనికి మర్యాద కూడా ఇచ్చేవాడు కాదు. ఒకసారి రాజ్యంపైన శత్రువులు దాడి చేస్తారు. కానీ రాజా దగ్గర సైనికులు తక్కువ ఉన్నారు. యువరాజు, మీరు కూడా నాతో యుద్ధానికి రావాలి. నేను ఎవరి మీద గొడవకి రాను. నాకు ప్రాణమంటే తీపి. మన దగ్గర సైనికులు చాలా తక్కువ ఉన్నారు. కానీ శత్రువుల దగ్గర పెద్ద సైన్యం ఉంది. మనం వారిని ఎలా గెలుస్తాం నువ్వు రాకపోతే? అరే, ఎవరు వెళ్ళి చావాలనుకుంటే వాళ్ళు వెళ్ళి చావండి. నేనైతే రాను. రాజు ఒంటరిగా అతని దగ్గర ఉన్న కొంతమంది సైనికులను తీసుకుని రాజ్యాన్ని కాపాడుకోవడానికి వెళ్తాడు. రాజకుమారి హేమలతకి తెలియగానే వాళ్ళ రాజ్యంపైన శత్రువులు దాడి చేస్తున్నారు అని తను బాబా దగ్గర సహాయం అడిగింది. బాబా, మీకు మాయలు తెలుసు కదా, మీరు మా రాజ్యాన్ని శత్రువుల బారి నుంచి కాపాడగలరా? ఆ తల్లి నేను తప్పకుండా కాపాడతాను. పదా. మాయగాడు ఇంకా రాజకుమారి ఇద్దరూ రాజా దగ్గరికి వస్తారు. మాయగాడు తన మాయతో శత్రువుల సైన్యాన్ని చంపేస్తాడు. మీరు ఎవరు? ఇంకా మాకెందుకు సాయం చేశారు? నేను ఒక మాయగాడిని. మీ కూతురు ఇంకా నా ప్రాణాలు కాపాడింది. అందుకే మీ కూతురు చెప్పింది కాబట్టి మీకు నేను సాయం చేశాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నన్ను క్షమించు తల్లి. నేను నీకు చాలా అన్యాయం చేశాను. నీకు గూని ఉందని నేను అడవిలో వదిలేశాను. నన్ను క్షమించు తల్లి. ఏం పర్వాలేదు నాన్నగారు, నాకు మీ మీద కోపం లేదు. అయినా మీరు మా నాన్నగారు. మాయావి గారు, మీరు మీ మాయలతో నా కూతురుని బాగు చేయగలరా? ఇప్పుడే చేసేస్తాను. ఆ మాయగాడు తన మాయతో రాజకుమారిని బాగు చేస్తాడు. రాజా రాజకుమారిని రాజ్యానికి తీసుకుని వస్తాడు. ఇంకా రాజు సింహాసనం మీద రాజకుమారిని కూర్చోబెడతాడు.